ట్యుటోరియల్లలో లూప్స్ చూద్దాం. లూప్స్లలో ఓన్లీ ఫర్ లూప్స్ ఉన్నాయన్నమాట. ఫర్ లూప్ ఒక్కటే ఉంటుంది గోలో. ఇంకా అందులో ఫర్ లూప్ యూజ్ చేసుకొని ఇన్ఫినిట్ లూప్ ఇవ్వచ్చు, కండిషనల్ లూప్ ఇవ్వచ్చు, కౌంటర్ లూప్ ఇవ్వచ్చు, ఇంకా కలెక్షన్ లూప్స్ ఇవ్వచ్చు. అయితే కలెక్షన్స్ అంటే మ్యాప్స్ ఇంకా అరేస్ ఆర్ స్లైసెస్. అయితే వీటిని లూప్ చేయవచ్చు అన్నమాట. అయితే ఫస్ట్ ఇన్ఫినిట్ లూప్ చూద్దాం. ఇన్ఫినిట్ లూప్లో కండిషన్ ఉండదు. అయితే ఇప్పుడు i ఈక్వల్ టు 0 అనుకొని ఫర్ fmt ప్రింట్ i. ఇప్పుడు i ప్లస్ చేస్తుంటా, +1 చేస్తే ఇప్పుడు ఇది ఇన్ఫినిట్ రన్ అవుతుంది, ఇన్ఫినిట్ లూప్లో రన్ అవుతుంది. మనము ఎండ్ చేసేదాకా రన్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఎండ్ చేస్తున్నా దీన్ని, Ctrl+C నొక్కి. సో ఇట్లా రన్ అవుతూనే ఉంటుంది. అయితే ఇది ఇన్ఫినిట్ లూప్. అయితే మనకు కండిషనల్ లూప్ వచ్చేసి సిమిలర్ టు ఇన్ఫినిట్ లూపే, కానీ చిన్న చేంజ్ ఇక్కడ ముందల కండిషన్ పెడతాం. సో కండిషన్ i <3 అని పెడితే కండిషనల్ లూప్ అవుతుంది. సో ఇప్పుడు 0 1 2 దాకా వస్తుంది. 0 1 2 ఎప్పుడైతే 3 ఈక్వల్ అయిందనుకో అక్కడ ఎండ్ అయిపోతుంది లూప్. ఇంకా నెక్స్ట్ లూప్ వచ్చేసి కౌంటర్ లూప్. కౌంటర్ లూప్లో ఇది అవసరం లేదు, ఒక వేరియబుల్ క్రియేట్ చేయక్కర్లేదు, ఇక్కడనే క్రియేట్ చేయొచ్చు. వేరియబుల్ అన్నది ఈక్వల్ టు 0 సెమీకోలన్ ఇంకా i ప్లస్ ప్లస్. ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ అయిన తర్వాత i అన్నది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు సేమ్ ఇక్కడ ఏం రిజల్ట్ వచ్చిందో అదే రిటర్న్ వస్తుంది. సో సేమ్ షార్ట్లో. ఇంకా నెక్స్ట్ లూప్ వచ్చేసి కలెక్షన్స్ లూప్. సో ఫస్ట్ మనం 2 కలెక్షన్స్ తీసుకున్నాం. ఒకటి వచ్చేసి అరేలో మనం అరేలో ఆర్ స్లైసెస్ తీసుకుంటున్నాం. సో స్లైస్ వచ్చేసి అన్ని ఇంటీజర్స్ పెడుతున్నాం. సో 2 3 4 అని పెడుతున్నాం. ఇంకా మ్యాప్ వచ్చేసి మ్యాప్ స్ట్రింగ్ ఇంకా స్ట్రింగ్. ఇక్కడ వాల్యూస్ వచ్చేసి key1 value 1, key2 value 2. ఇప్పుడు ఫస్ట్ మనం అరేస్ని లూప్ చేద్దాం. సో అరే లూప్ చేయడానికి ఫర్ i, v ఈక్వల్ టు రేంజ్ అని పెట్టి అరే అని పెట్టాలి. ఇప్పుడు అరేస్లో ఇండెక్స్ వస్తుంది, వాల్యూ వస్తుంది. సో ఇండెక్స్ మనం ప్రింట్ చేయొద్దనుకుంటే అండర్స్కోర్ పెట్టవచ్చు. సో ఇప్పుడు ప్రింట్ ln అని కొట్టి వాల్యూ అని కొడితే ప్రతి వాల్యూ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ సిమిలర్ టు అరే మ్యాప్కి m అని కొట్టాలి. ఇప్పుడు ఇక్కడ కీ ఇంకా వాల్యూ ఉంటాయి కాబట్టి key, వాల్యూ అని కొట్టాలి. సో ఇప్పుడు రన్ చేస్తే 1 2 3 4 వచ్చింది. key2 వాల్యూ 2, key1 వాల్యూ 1 వచ్చింది. అంతే. అది
ఇది ఫర్ లూప్. నెక్స్ట్ ట్యుటోరియల్లో కండిషనల్ చూద్దాం.